ఒక మహా అవతారం. చైతన్య మహాప్రభుకి, చైతన్య మహాప్రభుకి, చైతన్య మహాప్రభుకి. అక్కడ మనం కాసేపట్లో చైతన్య మహాప్రభు వారి యొక్క పాదాలను మనం చూస్తాం. ఎందుకు మనం వాటి గురించి మనం చర్చించుకోవాలంటే, చైతన్య మహాప్రభు ఇదే సింహాసన క్షేత్రంలో సుమారు ఒక దశాబ్దం కంటే ఎక్కువ, అంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఇక్కడ ఈ క్షేత్రంలో ఉండి వారు హరినామ సంకీర్తనను అందరికీ కూడా పరిచయం చేశారు. ఇక్కడ మన ఆంధ్ర, ఈ యొక్క కోస్తా ఆంధ్రాల్లో ఎక్కువ సంవత్సరాలు చైతన్య మహాప్రభు ఈ క్షేత్రంలో ఉన్నారండి. ఇక్కడ ఉండి ఈ కోస్తా ఆంధ్రాలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఆయన మొత్తం భారతదేశ పర్యటన చేశారు. దక్షిణ భారతదేశం అంతా పర్యటన చేశారు. రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కొవ్వూరులో కొన్నాళ్ళు ఉన్నారు. మనకు బాగా దగ్గర తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం కాబట్టి మనం చెప్పుకున్నాం. కొవ్వూరు క్షేత్రంలో, కొవ్వూరు దగ్గర కూడా రామానందరాయ గుడి ఒకటి ఉంది. ఇక్కడ రామానందరాయ గారితో ఆయన చాలా రోజులు సంభాషణ చేసి భగవతత్వాన్ని అందించారు. అదేవిధంగా ఈ కోస్తాంధ్రాల్లో ఈ తీర ప్రాంతమైనటువంటి ఈ విశాఖపట్నానికి సింహాచల క్షేత్రం, శ్రీ వరాహలక్ష్మి నారసింహుడిగా భగవంతుడు అవతరించినటువంటి ఈ క్షేత్రంలో చైతన్య మహాప్రభు ఇక్కడ ఉండి వారు ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం చూస్తాం. కొద్దిసేపట్లో వారి పాదుకలను మనం దర్శనం చేసుకుంటాం. అక్కడ మనం ఉత్సవ మూర్తులను కూడా పెట్టడం జరిగింది. ఆ దర్శనం ఎందుకు చేసుకోవాలంటే, ఎవరైతే ఈ పాదుకలను చూస్తారో వారికి భగవంతుడి యొక్క నామం పట్ల రుచి పెరుగుతుంది. భగవంతుడి నామాన్ని, హరినామ సంకీర్తనను, హరే కృష్ణ మహామంత్రాన్ని చెయ్యాలనేటువంటి తపన పెరుగుతుంది. అందుకే ఎప్పుడు మీరు ఈ సింహాచల క్షేత్రానికి వచ్చినా ఈ చైతన్య మహాప్రభు పాదాలకు ఒకసారి నమస్కరించుకుని, మాలో ఉన్నటువంటి కల్మశాలని తీసేసేటువంటి మహామంత్రం హరినామ సంకీర్తనను చైతన్య మహాప్రభు మాకు ప్రసాదించండి వారిని వేడుకుని అప్పుడు మనం ప్రారంభిస్తే ఈ యాత్ర చాలా శుభప్రదం అవుతుంది. కనుక మన అదృష్టవశాత్తు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో మనం స్వామివారి చైతన్య మహాప్రభు పాదుకలు మనం దర్శించుకుంటున్నాం. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి తోసుకోకుండా స్వామివారి యొక్క చైతన్య మహాప్రభు పాదుకలు స్మరించుకుని అక్కడ ఒక్కసారి హరే కృష్ణ మంత్రాన్ని చెప్పుకుని మనం ఇటు వచ్చేసి ఇక్కడ కూర్చుని ఒకసారి ఒక మాల జపం చేద్దాం. ఒక 108 సార్లు ఒక 10 నిమిషాలు జపం చేసి మన ధన్యతను, మన కృతజ్ఞతను చైతన్య మహాప్రభుకి మన జపం ద్వారా అందచేద్దాం. ఎందుకంటే ఈ ప్రపంచానికి హరినామ సంకీర్తనను అందించినటువంటి మహానుభావుడు ఆయన చైతన్య మహాప్రభు. సాక్షాత్తు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభుగా అవతరించి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఈ హరినామాన్ని అందించారు. హరే కృష్ణ, హరే కృష్ణ. నాతో పాటు ఒక మంత్రం చెప్తాను. చైతన్య మహాప్రభు మీరు అందరూ చెప్పండి. నమో మహావదన్యాయ, నమో మహావదన్యాయ, నమో మహావదన్యాయ, మహావదన్యాయ, కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ ప్రదాయితే, ప్రదాయితే, కృష్ణాయ కృష్ణాయ, కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య నామినే నామినే గౌరత్విషే గౌరత్విషే నమో నమః. నమో నమః. శ్రీ చైతన్య మహాప్రభుకి జై, నిత్యానంద ప్రభుకి జై, హరినామ సంకీర్తనకి జై.